తన యొక్క సుఖ దుఃఖాలు భర్త రావితో ఏదో పంచుకోవడానికి వస్తున్నది. స్థితితలనాద వందనము చేతు నీకు నన్ను క్షమించి ఇట్టిన తుతులను చిన్న పూనలను మందారమూతులను నేటి నుండి గతులకుంటువా మనదు కర్మము కేమనందునయ్యా భూనాయక వినగదయ్యనే భోజిన పితపరాజ భూనాయక వినగదయ్యనే భోజిన పితపరాజ నా తరాంతరమున ఈ నా ముద్దు పిల్లలను ఎత్తుకోసించుకో కదా. ఇంత చింతని మరి చూడేగలిగలే బామా ఇంత చింతని మరి చూడేగలిగలే బామా సంతు గలిగలాని సంతతింపలే బామా సంతు గలిగలాని సంతతింపలే బామా సంతతింపలే బామా సంతతింపలే బామా సంతానము కలిగే కానీ సంతరించుకోవాలి కానీ నీ విట్టు చింతనలో ప్రాణం ఏమో తెలుపు కూరగలాదు నీ కాదపురేనో నేను ఒప్పుకుంటుంది. కావున నా ఆశ వదిలిన తర్వాత ఈ పిల్లలను రక్షించుకోను. ఏమి ఇంటి భయపడుతుంటివా నీ గండముని ఎట్లయినా తప్పించువాడు సంతోషంతో నుండు. అట్టి మాటలాడవో రాజా. ఆ నాగేంద్రుడు ఆ ప్రతిజ్ఞ చెల్లించు కదా. ఏమిచ్చని సీమకైన ధోమకైన లేరారా కుండబామా సీమకైన ధోమకైన లేరారా కుండబామా కామిని నించెల వయదేవి జంతరోమా కామిని నించెల వయదేవి జంతరోమా సీమకైన ధోమకైన లేరారా కుండబామా సీమకైన ధోమకైన లేరారా కుండబామా సీమకైనను దోమకైనను జోడరా జోడని నుంచి కాపాడుకుంటు భయపడకు. గొప్పదయ్య గంగంగు తప్పదయ్య ఎప్పుడో పని రాదు ఏ జంతు రాజా ఎప్పుడో పని రాదు ఏ జంతు గొప్పదయ్య గంగంగు తప్పదయ్య రాజా
చేసినా ఈ గండము తప్పది కదా. అయ్యో చెలి కమలాసి నిరుబాసి నిజమో బజాల బామను జనితమైన సంకటము దాతలనిగే బామా ఆతలనిగే బామా కమలాసి నిరుబాసి నిజమో బజాల బామా చెడిమని నిన్ను బాసినే యొక్క క్షణమైన నిర్వహించ అయ్యో దైవమా మాకెంతటి దుఃఖము కట్టిపెట్టి ఆ పరమాత్మ అవనీశ మారు కండి ఆడా గోపురాజా రాజా భూమిలో నా బిడ్డలను బోధించు కొనురాజా రాజా అవనీశ మారు కండి ఆడా గోపురాజా రాజా నా మరాంతరమున ఈ బిడ్డలను నావాలే నీవు కాపాడుకొను. చెలి మరల పెళ్లి ఆడబోకు. చెలిమని అదివానే మారు పెళ్లి ఆడాబోనే బాబా పుట్టుకప్పులో నుండు కొరువేవి నీకు బామా అదివానే మారు పెళ్లి ఆడాబోనే బాబా ప్రాణేశ్వరి నీ వల్లట్లే నేను మారుపెళ్లి చేసుకొని జానకు చెలి తల్లి లేని పిల్లాల దయదూనము రాజా రాజా తల్లి వైన నీల రాజ తండ్రి వైన నీల రాజ రాజ తల్లి లేని పిల్లాల దయదూనము రాజా రాజా తల్లివైనా నీవే తండ్రివైనా నీవే ఈ పిల్లలను ఎట్లా పోషించువో కదా. తరుణి నీ వరుణకు తిరిగేనానే బామా ధరణి మాధుర బాల హరిసాక్షి అనుపమా హరిసాక్షి అనుపమా తరుణి నీ వరుణకు తిరిగేనానే బామా కరుణీమని ఆ శ్రీహరి సాక్షిగా నీవు అన్నట్టు నేను మార్గాన్ని చేసుకొని చాలు నీవు అంతఃపురమున మన బిడ్డను ఎంత నీ కొరకు తల్లడి నిలువు కదా మంత్రి సప్తమా రాజేంద్ర తోచదాయగా మంత్రి తొందరగలిగే మనమే సూచనలే పిండునాథ సూచిరుపురుడా మంత్రి తోచదాయగా మంత్రి తొందరగలిగే మనమే నా నెత్తి మీద పెద్ద పర్వతం పడినట్లయింది కదా నేనేం చేయబడు తగిన యుగాయము ఇదే ఆలోచింపు మహారాజా ఎందుకు బిడ్డలను రాజ తొందరగలిగే రాజా సందేహము మానిదెలుపు సరగుణనాలో రాజా ఎందుకు బిడ్డలను రాజ తొందరగలిగే రాజా మహారాజా మీకు కలిగిన విపత్తు
ఎటువంటిదో సందేహపడక నాకు తెలుపుడు. నాకు తోచిన ఆలోచన నేను చెప్తాను. సంతతి వరము మంత్రి కాంతాగిరియులు మంత్రి సంతతి వరము మంత్రి కాంతాగిరియులు మంత్రి పంచముతో గాడిదలను కరిన చేసెను మంత్రి పంచముతో గాడిదలను కరిన చేసెను మంత్రి సంతతి వరము మంత్రి కాంతాగిరియులు మంత్రి సంతతి వరము మంత్రి మంత్రి సప్తమా భూలక్ష్మికి వరం ఇచ్చినప్పుడు నాగరాజు గారు ఒప్పుకున్నాడట. ఇప్పుడు నేనేం చేయవాడు తగిన ఆలోచన చేయు. మహారాజా, ఇంతటి పనికి రాజచింత చేయమేల రాజా, ఇంతటి పనికి రాజచింత చేయమేల రాజా, ఎంత కార్యమయ్యును రక్షించును రాజా, ఎంత కార్యమయ్యును రక్షించును రాజా, ఇంతటి పనికి రాజచింత చేయమేల రాజా, ఇంతటి పనికి రాజచింత చేయమేల రాజా. మహారాజా, ఈ రవంత పనికి మీరు ఎందుకు చింతిస్తున్నారు? ఆ యొక్క నాగేంద్రుడు రాకుండా తెలిసి భూలక్ష్మీదేవమ్మ ప్రాణాలు కాపాడు ఉపాయం నేను చెప్తున్నా నేను. మంత్రి సప్తమా మహిళ వెలసిన మంత్రి మధురవాలలో మంత్రి మహిళ వెలసిన మంత్రి మధురవాలలో మంత్రి అది తలకు మహిమయడు అది తెలియదుగా మంత్రి అది తలకు మహిమయడు అది తెలియదుగా మంత్రి అది తెలియదుగా మంత్రి అది తెలియదుగా మంత్రి మహిళ వెలసిన మంత్రి మధురవాలలో మంత్రి మహిళ వెలసిన మంత్రి మధురవాలలో మంత్రి సప్తమా నా బిడ్డలు పసికూనరు వారి అదృష్టం ఎట్లుండేనో కదా అన్నింటి ఆ భగవంతుడే మహారాజా, నేను ఒక వాక్యం చెప్తున్నా విను. తెలుపుడు. ధరతీశ వినవయ్య తగవిన్నవించదా బలువైన రెండు స్తంభములు తెచ్చి పాటించి వాటిపై బలువైన దూలంబు అడ్డంబుగా గట్టి అందు మధ్య బొట్టెలో నొక్కటి గట్టిగా గావించి అందుకు లక్ష్మీదేవమ్మ నుంచి ఆ స్తంభములు చుట్టూ అగ్ని వెచ్చించి కందుమోదుల నక్కడాను నిలపి అక్క మనబట సమూహములతోడ కంటికి రెప్పవేయక కావలుండి సర్వనాగుండు వచ్చిన దర్పమినక పట్టి చంపగా వలయును పాపమనగా. మహారాజా, నేను చెప్పిన ప్రకారంగా మీరు చేసినట్లయితే ఆ యొక్క గండము కడతేరి భూలక్ష్మీదేవమ్మ ప్రాణాలు రక్షింపబడు. సరే నీ అనువిధమునే చేయవాడు మంత్రి. అలాగే రాజేంద్ర. రాజా రామచంద్ర మహారాజుకి రెండు స్తంభములు దండిగా బాధిది రెండు స్తంభములు దండిగా బాధిది అడ్డు పూలముగా బాధిది ఇట్లు అనేక ప్రయత్నములు చేసినప్పటికీ ఆనాటి రాత్రి నాగేంద్రుడు వచ్చి భూలక్ష్మి దేవిని ఖర్చు చంపుటయు బిడ్డలను పోషించుకొనుచుండెను. ఇప్పుడు భోజరాజు బిడ్డలు ప్రవేశం. భోజరాజు బిడ్డలము పూబోడి విలలేము భోజరాజు బిడ్డలము పూబోడి విలలేము భోజరాజు బిడ్డలము పూబోడి విలలేము రాజవాసులము వేదవంతులము రాజవాసులము
గారు కుమార్తెలేమో అమ్మా. ఈ పక్కన ముగ్గురు చిన్న చెల్లెలు, ఈ పక్కన ముగ్గురు పెద్ద చెల్లెలు, అందరికంటే పెద్దదని అవునంటారు అమ్మలాల. అమ్మా, మేము నవభోజరాదికి బిడ్డలం. నా పేరు సూర్యనాగమ్మ. ఆమె ముని కన్యక, ఈమె ఉత్తర కన్యక, ఈమె దక్షిణ కన్యక, ఈమె పగడాల నాగమ్మ. మా చిన్న చెల్లెలు ఈమె పేరు బాలనాగమ్మ. అందరు మాకు పుట్టిన తోడనే మా తల్లి మరణించినది. మేము తల్లి లేని బిడ్డలమైంది కదా. అక్క అందరిని పరిచయం చేసి ఉన్నాను ఏవా కన్న తల్లి లేని బిడ్డల గతియే దుర్గతియే. కన్నతల్లి లేని బిడ్డల గతియే దుర్గతియే గదా. నను గన్న తండ్రి నీ పదా దీవించుడే మమ్ము పని భూని వస్తి మించు తండ్రి పాద పద్మంకి లేక మమ్మల్ని ఆశీర్వదించు. చల్లగా నందినుడు బిడ్డలారా, రెండు నాకు ఒక తల ఒక ముద్దిముడు. రండి నా బిడ్డలార, రండి నా సోదరార, రండి నా బిడ్డలార, రండి బంగారులార, రండి నా బంగారులార, రండి బంగారులార, రండి నా బిడ్డలారా, మీరు చల్లగా వర్ధిల్లుడు. మీరిందు వచ్చుటకు కారణం ఏంటి? మీకేం కోరిక కలిగి వచ్చుతారో చెప్పుడు బిడ్డలారా. జనక మీ తోడనొక మనవి చేసెదము మేము. జనక మీ తోడనొక మనవి చేసెదము మేము. మనములలో పాపముందక మన్నించవలెను మమ్ము. మనములలో పాపముందక మన్నించవలెను మమ్ము. జనక మీ తోడనొక మనవి చేసెదము మేము. జనక మీ తోడనొక మనవి చేసెదము మేము. నీతో ఒక మనవి చేయమని తెచ్చిన వారు మా మాట తప్పకుండా విలమని. అది ఏమి మాటలు నా గానములో తెలుపు. అది ఏమి మాటలో నా ఆనందములో తెలుపుడు. వదలక మీ నుడిలో నా వాక్యలన్నీ లేదు. వదలక మీ నుడిలో గల వాంఛలన్నీ నీవే. అది ఏమి మాటలు నా గానములో తెలుపు. అది ఏమి మాటలో నా ఆనందములో తెలుపుడు. బిడ్డలారా, భయపడక ఆ సంగతిలో నాకు విన్నవించు. తప్పక మీ కోరికలు నెరవేర్చువాడను. జనక మా తల్లి చనిపోయే మరలా రాబోదాయే. మా తల్లి చనిపోయే మరలా రాబోదాయే. నీతో నా మరలా పెళ్లి ఆడుడికి. నీతి తోడన మరలా పెళ్లి ఆడుడికి. మా తల్లి చనిపోయే మరలా రాబోదాయే. మా తల్లి చనిపోయే మరలా రాబోదాయే. జనక మా తల్లి మరణించిన
ఆలోచనతో కాబట్టి తిరిగి మళ్ళా కావున మేము చెప్పినట్టు విని మరల వివాహం ఆడి మాకు సంతోషం చేకూర్చుకున్నది. నా తల్లుడారా, ఎవరు చెప్పిరి మీకు ఏలాయి తనెలారు? ఎవరు చెప్పిరి మీకు ఏలాయి తనెలారు? విరిగేగిన మీ తల్లి తెలిపిన మాటలు వినను. విరిగేగిన మీ తల్లి తెలిపిన మాటను వినను. తెలిపిన మాటలు వినను. తెలిపిన మాటను వినను. ఎవరు చెప్పిరి మీకు ఏలాయి తనెలారు? ఎవరు చెప్పిరి మీకు ఏలాయి తనెలారు? బిడ్డలారా, నీ తల్లి మరణించినకు పూర్వము నన్ను మరలా వివాహం చేసుకోగలదని అభయం దైకొని అందువలన ఆ మాట ఎత్తవలదు బిడ్డలారా. నీవు పురుషుడు అయినా నీవు పురుషుడు, నీవు మమ్మల్ని అలాంటి నీళ్లు పోయుట, కురుడు దివి కొప్పులు వేయుట, ఇలాంటి పనులు మీ వల్ల అగునా? కావున మరల వివాహం చేసుకుంటుంది. ఆ రామ బాలల మాట పాటియుగాదని దోచుతుండే గది చెప్పిన మాట ఏమీల పునర్వివాహము దేనిక నాడదను లోములెల్లను వేలని అందులో సరియు నేను కాదని నిజ చెప్పురో. ఇల్లు ఆ దైవమా, నా బిడ్డల మాట విని పెళ్లి చేసుకున్నా ఈ లోపులు నన్ను ఏమని నిందించురో కదా. ఆ దైవం అయినను నా బిడ్డల ప్రేమ కంటే నాకు ఏమి ఎక్కువలేదు. నా బిడ్డల మాట విని నేను పెళ్లి చేసుకొని వాళ్ళకి సుఖం చూపించుకుంటే నా కర్తవ్యం కదా. ఇల్లు పిల్లల మాత్రము వినినతోడనే భోజరాజుకు మరల వివాహం మంత్రి సత్యమా? ఆడవలసి తన మంత్రితో నేమనుచున్నాడనా. వినుము బ్రహ్మన్న నా యొక్క తనయులల్లా మరలను పెళ్లి ఆడగా మమత గోల్పి యుద్ధ వారలుగా ఉన్నా పన్నుగాను విప్రులను దోలు కన్యను ఎదకుటకులో. మంత్రి సప్తమా, మహారాజా, నేనెన్ని విధములు చెప్పినను నా కుమార్తెలు నా మాట వినక నన్ను మరల పెళ్లి చేసుకోమని బలవంతను పెట్టుతుంది కదా. నేనేం చేయవాడు? నాకు తగిన కన్యను వెతకుటకై బ్రహ్మణోత్తములను దేశములకు పంపించవలేదు. మహారాజా, తమరి ఆజ్ఞ ప్రకారం ఇప్పుడు బ్రహ్మణోత్సవం పిలిపించి నన్ను విషయాలు పంపిస్తే మీకు తగిన కన్యను తీసుకురమ్మలేదు. సరే, అదేమి ఏమో చేయము. నేనంతా ఏమి వాడను. అవునయ్యా, మీరు వెళ్ళరండి. ప్రవేశము మహారాజా,
చెప్తుంది అపోజరాజు గారికి అయ్యా సంబంధం చూస్తాంటే తప్పి ఉండేది. నవబోధరాజు గారికి సంబంధం చూసడానికి పడుతున్నారా? అయ్యా బ్రాహ్మణోత్తమ, నవబోధరాజుకు పెళ్ళైంది, భార్య చనిపోయింది, 7 పిల్లలు ఉండగా నువ్వు పిల్లలు చూడబోతున్నావా? మా కనగత్తులు మొత్తం మందికి పిల్లలు పిల్లలు ఉన్నారు, ఇబ్బంది అవుతుందని చూడమన్నాడు. అసలు వాళ్ళకి చూస్తే నీకు బాయిలో ఉండదు, బాయిలు ఉండదు. మంచి మంచి పరుసు పొలాలు మా ఊళ్ళో పెళ్లికి ఉండరు, వాళ్ళకి మంచి మంచి పొలాలను తీసుకురా, మంచి మంచి కట్నం ఇప్పించారయ్యా. సరే సార్, అట్లా మీరు కూడా దేశంలో తిరిగి రాబోతుంది. ధవలరాజు ప్రవేశం. భూమి లోపల నుదికెక్కిన వాడను ధవల రాజరాముడవినరా. భూమి లోపల నుదికెక్కిన వాడను ధవల రాజరాముడవినరా. సువిచారుడ మహాదేవియు మిక్కిలి సుందరాంగిన సుగతియురా. బాలామణి గుణజాలయ మాణిక్యాల దేవి నా కూతురురా. యాలోచన పరుడను నీలోనుడగలి జగవి కరుడెందనరా. భూమిలో వెలసిన మధుర బాల శ్రీరామచంద్రుడను నమ్మితిరా. రామసుందరుడ నడు శ్రీమంతుడ సోమవంశుడను లేగనరా. భూమి లోపల నుదికెక్కిన వాడను ధవల రాజనాముడవినరా. ఓ మంత్రి మరియా, అయ్యా నీ నామధేయం ఏంటి? నీ పురం ఏంటిదో స్వభావానికి విన్నవించు. అటువంటివా మంత్రివర్య, నేను నయనవాది పట్టణ పరిపాలనుండను. నా నామధేయము ధవలరాజు అని అందుడు. అయ్యా మీది నయనవాది పట్టణము, నీ పేరు దౌడలరాజా? ధవలరాజు మంత్రివర్య, ధవలరాజు గారు. అయ్యా నా చెవులు కట్టి వినబడతలేవు. దౌడలరాజు నా భార్య మహాదేవి అందుడు. మహాదేవి మీ భార్య? అవును. నా కూతురును మాణిక్యాల దేవి అని అందుడు. అయ్యా మీ కూతురు మాణిక్యాలది. అవును. ఈ కథ ఎట్లున్నది కానీ ఎవరు వేరే ఊరు నుంచి ఒక బ్రాహ్మణ వచ్చాడు. అట్లాంటివా నాకు ఎట్లున్నది, ఇటు దోలకరమంటారు, అటు దోలిమంటారు. అట్లాంటివా మంత్రివర్య, ప్రవేశపెట్టి నా సభలోకి. ప్రవేశపెట్టమంటావా? ఆ, అయ్యా బ్రాహ్మణోత్తమా, రాని రాని. బ్రాహ్మణోత్తమ. వందనములు బ్రాహ్మణ 10,000 వందనములు. వందనములు బ్రాహ్మణ 10,000 వందనములు. వందనములు బ్రాహ్మణ 10,000 వందనములు. వందనములు బ్రాహ్మణ 10,000 వందనములు. బ్రాహ్మణోత్తమ, మీకు ఇదే 10,000 వందనములు. బ్రాహ్మణోత్తమ, ఏ ఊరయ్య బ్రాహ్మణ నీ వెల్లుకొట్టి బ్రాహ్మణ. ఏ ఊరయ్య బ్రాహ్మణ నీ వెల్లుకొట్టి బ్రాహ్మణ. బ్రాహ్మణోత్తమ, మీది ఏ ఊరు? ఇతడు వచ్చిన గల కారణం ఏమిటి? జగతిలోన భూమరకు చక్రవర్తి వచ్చి ఉంటుంది. బ్రాహ్మణోత్తమ, ఎవరు తోలిరి బ్రాహ్మణ నీకేమి గమల బ్రాహ్మణ. ఎవరు తోలిరి బ్రాహ్మణ నీకేమి గమల బ్రాహ్మణ. బ్రాహ్మణోత్తమ, మిమ్మల్ని ఎవరు పంపించడికి మీకేమి కావాలో సవివరంగా తెలియజేయము. రాజుదోల పూవర నవభోజ రాజు పూవర. రాజుదోల పూవర నవభోజ రాజు పూవర. రాజుదోల పూవర నవభోజ రాజు పూవర.
ఏమి పనియు బ్రాహ్మణ నాకేర్పరించు బ్రాహ్మణ 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 బ్రాహ్మణోత్తమ అది ఎట్టి పనియో నాకు తెలియజేయము. పడుచుగవలె పూవరమా ప్రభు వరుణకు పూవరా పడుచుగవలె భూవరమా ప్రభు వరుణకు పూవరా పడుచుగవలె పూవరమా ప్రభు వరుణకు పూవరా పడుచుగవలె భూవరమా ప్రభు వరుణకు పూవరా ప్రభువర్ణకు పట్టు కావాలని వచ్చింది. ఆయనచో బ్రాహ్మణోత్తమ ముదముదోచ బ్రాహ్మణ నా పుత్రి నిజల బ్రాహ్మణ 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 బ్రాహ్మణోత్తమ ఆయనచో నా మనస్సుకు చాలా సంతోషం పాయను. నా పుత్రికనిచ్చి వివాహము చేసేదను. అయితే మంచిది భూవరకు బలేక భక్తుడి భూవరా అయితే మంచిది భూవర శుభలేఖ పంపుడు భూవర అయితే మంచిది భూవరకు బలేక భక్తుడి భూవరా అయితే మంచిది భూవర శుభలేఖ పంపుడు భూవర అట్లయినతో శుభలేఖలు పంపి బ్రాహ్మణోత్తమ అలాగే చేసేదను. మా పురోహితుని పిలిపించి శుభలగ్నమును చూసి పత్రిక రాయించి పంపించదను. మీరు మీ మహారాజు గారిని సకుటుంబ సమేతంగా వచ్చి మా కుమార్తెను వివాహం చేసుకుని వెళ్ళమని తెలియజేయండి. అరే అట్లే ధవళరాజేంద్రుడు భూచక్ర పట్టణం శుభలేఖలు పంపిన నవభోజరాజు మంత్రి పౌరోహిత సపరివారయుక్తంగా వచ్చి శుభముహూర్తంలో మాణిక్యాల దేవిని వివాహమాడి అనంతరము మామని చూసి నవభోజరాజు గారు ఏమనుచున్నారన. నవభోజరాజు ప్రవేశం. ధవళరాజు వారు రావాలి కూతురుతో పాటు. బ్రాహ్మణోత్తమ వచ్చి ఉంటివి. మమ జీవన హేతునా సంజయ పద్యాగ్నిశివే సంజీవ శరదాం చదం శివం అల్లగా తెల్లుండి మామా వినుము నా మనవి, మామాదే తోడ మమ్ము మన్నించి మామా సెలవిప్పించి మామా పంపించుమయ్యా మాయూరికి కూడా మామగారు మమ్మల్ని తొందరగా పంపించు. మహారాజా, రథము నిండా వజ్ర వైడూర్యములు ఆవరణంలో నింపి ఉంటివి. మా కూతుర్ను తీసుకుని వెళ్ళి సుఖ సంతోషాలతో రాజ్యం నేలుకుంటూ శుభంగా వర్ధిల్లుడి, శుభంగా పోయిరండి. సరే, అదే విధంగా ధవళరాజు అల్లుని బిడ్డకు అనేక వస్త్రాభరణములు కానుకలిచ్చి పంపి నవభోజరాజు బయలుదేరి తన పట్టణంకు వచ్చుచుండగా భటులు ఎదురుగా వచ్చి నవభోజరాజుతో ఏమనుచున్నారన. రాజా రామచంద్ర మహారాజా జననాథ భద్రగదము దర్శనదయ్యా నాము వినుడినాయయ్యా జననాథ భద్రగదము దర్శనదయ్యా
గజము అకస్మాత్తుగా చనిపోయినది. దీని పరిణామం ఏంటిదో కదా మంత్రి సప్తమా అయ్యా. ఇది ఏమపశకరమా ఎరుగను మంత్రి అంతా లక్ష్మి కదా. మన బద్దగల ముందొచ్చిందని వార్త వచ్చి ఉంది. ఇది ఏమి అపశకం? రాజేంద్ర కాలము మూడు గతము దత్తగా పేదలు చింతలు పాలవెనుడిగా. కాలము మూడు గతము దత్తగా పేదలు చింతలు పాలవెనుడిగా. కాలము మూడు గతము దత్తగా పేదలు చింతలు పాలవెనుడిగా. కాలము మూడు రాజవర్య ఆ ఏనుగు ముసలి తగుట చేత చచ్చినది కానీ వేరొక అపశకనం లేదు. నీ మనసు నిమ్మలంగా ఉండండి. అట్లా అనుకుంటివా మంత్రి సప్తమా? అవునయ్యా. చేలుగా ద్వారము గడపు చేరు వరకులో మంత్రి సప్తమా రాజేంద్ర మన సింహద్వారం ఎదుకు వచ్చే వరకే మూగ దూరం ఇంటికి ముందు పడేది. ఇది అందరి కూడా అపజగనంగా దోచుటలేదా? అట్లాని చూడరా అవును. పాతది పుచ్చిన దూలము పంట చేతము ప్రీతిలో పని లేదు రాజ ప్రీతి పాతది పుచ్చిన దూలము పంట చేతము ప్రీతిలో పని లేదు రాజ ప్రీతి మరిగను. మహారాజా ఆ యొక్క దూలము పాతదై పుచ్చిపోయి విరిగినది కానీ ఇంత మాత్రం దానికి మీరు శంకించుట భావ్యం కాదు. మంత్రి సప్తమా ఏమి అన్నిటికీ నీవు సమాధానం చెప్పుతుంటివి. ఇంటియున్నా ఇంటిలో కాలిన తోడను తంతులన్నీ తోడు దేవి దోసరాయను. ఇంటియున్నా ఇంటిలో కాలిన తోడను తంతులన్నీ తోడు దేవి దోసరాయను. మంత్రి సప్తమా రాజేంద్ర ఈ ఇంటి శుభమని నా ఇంటిలో కాలు పెట్టుడు తోడని ఈ మూలకున్న దొంతులని నిలబడి కదా. ఇది ఎంత స్పీడుగా దోస్తుండేది కదా నాకు. మహారాజా అటలను చూంటిరా వట్టెద మా జాలము పడగొట్టినందుకు ఎత్తుల మరి సంకిలసుడ వేలలో నమనము. వట్టెద మా జాలము పడగొట్టినందుకు ఎత్తుల మరి సంకిలసుడ వేలలో నమనము. మహారాజా ఆ మంత్రులన్నీ కూడా పిల్లి పడగొట్టినది కానీ వేరొక అపశకము కాదు. మీరంతా కూడా దీన్ని మనసులో పెట్టుకొని చింతించడం భావ్యం కాదు. నా మాట నిజముగా నమ్ముడు. ధరణి మధుర బాల పౌరి రాముని
రాజేంద్ర ఇది అంత కూడా ఏమి కీడు అంత అపశకునంగా చూస్తున్నాడు. నా మరి ఏమో నిలకడగా లేదు, నా మెదడు పనిచేయటం లేదు. నేను అంతఃపురంలోకి పోయేదాన్ని. భగవంతునిపై భారం వేసి నిశ్చింతగా ఉండండి. మీరు అంతఃపురం వెళ్ళండి రాజేంద్ర. అదే ఈ అపశకనములకు రాజుగారికి మాణిక్యాల దేవిపై మనస్సు విరిగి ఆమె వద్దకు పోకయుండుట నంతనొకనాడు మాణిక్యాల దేవి ప్రవేశం. రాజా రామచంద్ర మహారాజు జగతిలోకెల్లా పగువలకెల్లా తగిన మొగలు దొరుకునగల్లా. పదకొండైన మొగలు లేనిది రమణి జీవితమింతేగా. తగిన మొగలు దొరకకుండినా తరుణికి సుఖమన్నది కల్లా. పదకొండైన మొగలు లేని రమణి జీవితమింతేగా. మొగలితో మధులుడ కన్నా విషముండే గుడా మంచిదిగా. ముసలి మొగలితో మధులుడ కన్నా విషముండే గుడా మంచిదిగా. జగతిలోకెల్లా మనువలకెల్లా తగిన మొగలు దొరుకునగల్లా. అమ్మా తాతయ్య ఏం సంగతి చెప్పండి. నమస్కారం అమ్మా. తాతయ్య మా నాన్నగారు ధవలరాజు, నా నామము మాణిక్యాల దేవి అందుడు. అవునమ్మా. పెళ్లి నాడు కూర్చిన ముఖమే కానీ ఇంతవరకు నాకు అడ్డుపడకుండాను కదా. ఎల్లప్పుడూ బిడ్డలు బిడ్డలని కలవరించుకుంటా బిడ్డల వద్దనే ఉన్నాను తాతయ్య. ఆ బిడ్డలు గడ్డలు గాను, ఆ బిడ్డలు బిడ్డలు దీనికి తగిన ఉపాయం చేసేది కదా. నేను రాజుగారు ఢిల్లీ జమబందికి పోతుందని తెలుసున్నాను, కానీ దీనికి తగిన ఆలోచన చేసేదాను తాతయ్య. అమ్మా రాజుగారు రేపు ఢిల్లీకి పోతుండ్రు. పోయిన తర్వాత ఆ పిల్లల్ని తీసుకుని ఎక్కడన్నా ఏదన్నా ప్రయత్నం చేసి వాళ్ళని అంటు లేకుండా చేసినట్టయితే రాళ్ళని చెప్పినట్టు అలాగే చేద్దాం. నువ్వు అదే ప్రయత్నం మీద ఉండమ్మా. అదే ఆలోచన. ఢిల్లీకి రాజు రేపు ఉదయం పంపిస్తాం. పో. మంత్రి సత్తమా, రాజేంద్ర ఢిల్లీ జమబందికి నే వెళ్ళవలయు బ్రహ్మయా. పిల్లల వాడు నీ వెళ్ళవలయ బ్రహ్మయా. ఢిల్లీ జమబందికి నే వెళ్ళవలయు బ్రహ్మయా. మంత్రి సప్తమా, రాజేంద్ర నేను ఢిల్లీ జమబందికి వెళ్ళవలేను. నేను వచ్చేదాకా నా పిల్లలను నీవే కాపాడవలేను. మహారాజా పన్నుగ ఓడలను నాదు కన్న బిడ్డలంటున్నా. మన్నించి పోషించద మదిని గుండగిస్తున్నా. పన్నుగ ఓడలను నాదు కన్న బిడ్డలంటున్నా. మహారాజా వారిని నా కన్న బిడ్డల మాదిరి కాపాడుతున్నాను. మీరు చింతించక ఢిల్లీ జమాబందికి వెళ్ళిరండి. అటులైతను నా మదికి సంతోషమని తోచే. అటులైనను నా మరి సంతోషం బాయ్. నా బిడ్డలని నువ్వు పిలిపించు. మహారాజా సరే అటులే వినిపించద సంతోషము తోడాను. కరణి మధుర బాధ పౌరి హరియే మిను దోచును. సరే అటులే వినిపించద
మీ ఆజ్ఞానుసారం మీ కుమార్తెను పిలుచుకొచ్చదా వేచి ఉంది. సరే రాజాజ్ఞ ప్రకారము మంత్రి బిడ్డలను పిలిచినంతలో బిడ్డలు జై రండే ఓ చెల్లెల్లార రండే రండే ఓ చెల్లెల్లార రండే మన తండ్రి పిలిచే రండే వీరల్లవాడు వందదేర ఓగుదాము రండే ఓ చెల్లెల్లార రండే మన తండ్రి పిలిచే పప్పు బెల్లం పడుగులు పంచదార ఎప్పటి వలెను వరిగి తప్పకుండా ఎత్తుబంధం రండే ఓ చెల్లెల్లార రండే మన తండ్రి పిలిచే కరమో పాలంటు కాయలాడుకుందాము రండే అని ఇటుల వచ్చుచుండగా మాణిక్యాల దేవి ఆ బాలలను కనుసైగ చేసి ఏమని పిలుచుచున్నదనినా రారే నాకు నలార రారే బంగారు రారా రారే నాకు నలార రారే బంగారు రార రారే నా పిల్లలార రారే నా మొలకలార రారే నా చిలుకలార రారే నా మురుకలార రారే బంగారు రార రారే నా కూనలార రారే నా గుండలార రారే నా మురుకలార ఓ సూర్యనాగమ్మ చంద్రనాగమ్మ ఓ బాలనాగమ్మ ఇటు రారే నాకు తలుక ముద్ది వరే నా తల్లులారా ఇన్నిలో వస్తిని నా ఇన్న ఇరుమనంత నమ్ము నిన్ను చూడగా నాలుగు కన్న తల్లి ఆడికొచ్చే ఇన్నిలో వస్తిని నా ఇన్న ఇరుమనంత నమ్ము చూడగా మా కన్న తల్లిని చూసినట్లే ఇదిగో వచ్చిన వారు కదా కన్న బిడ్డల కన్న బిడ్డ కరుతే మగ తోచెదాను కన్న బిడ్డల కన్న మేము కడుతే మగదూచెదాము ఉన్నతముగ నా వందనలుండుడే నా తల్లులారా ఉన్నతముగా నా వాదనయుండు నా రల్లురార కన్న బిడ్డల కన్న మిమ్ము కరుతే మగ తోచెదాను కన్న బిడ్డల కన్న మేము కడుతే మగదూచెదాము బాలలారా మిమ్మల్ని నా కన్న బిడ్డల కన్నా కడు ప్రేమగా చూసేదాను మిమ్మల్ని అందరికన్నా అతి మిక్కిలి ప్రేమతో పోషించదనమ్మా మీ నాన్నగారు ఢిల్లీకి పోతారట మా పెళ్లి వద్దనే ఉంటామని చెప్పుడు మీరు విన్నమ్మా వినవే నీవన్న తులదెరిపెదాము మా వారెవ్వరు నీ కన్నా మిక్కిలి మాకు విన్నమ్మా వినవే నీవన్న తులదెరిపెదాము మీకంటే మాకు ఎవరెక్కువ ఉన్నారు నీవు అన్నట్టే ఉండలేము కదా బాలకులారా మురి పంబు దోచే మీ ముద్దు పలుకులు చూడా మురిపంబు రోజేనే ముత్తు పరుగులు చూడ మురి పంబు దోచే మీ ముద్దు పలుకులు చూడా మురిపంబు రోజేనే ముత్తు పరుగులు చూడ కరని మాధుర బాల హరి మూరతించు కరణి మాసుల బాధ హరిమిమ్ము రక్షించు మురి పంబు దోచే మీ ముద్దు పలుకులు చూడా మురిపంబు రోజేనే ముత్తు పరుగులు చూడ
నా మనసుకి ఎంతో ఆనందమేనమ్మా. అని ఇటుల్లో అనుకున్నంతలో నవబోధ రాజు గారు వచ్చి ఏమనుచున్నారన్నా? రండి నా బిడ్డలార రమణీయాగా కులార, దండి ముదమాయ వీరలుండా దూడగా నాకు, రండి నా బిడ్డలార రమణీయాగా కులార, అమలారా నా తల్లులారా రెండు తలా ఒక ముద్దు నా శివుడు కన్న తండ్రి మమ్ము పిలువ కారణము తెలుపుమయ్యా. కన్న తండ్రి మమ్ము పిలుపు కారణము తెలుపుమయ్యా. భిన్నము మావిల మాకు ప్రేమలెంతవంతునయ్యా. కన్న తండ్రి మమ్ము పిలువ కారణము తెలుపుమయ్యా. మమ్ము పిలిచిన కారణమేదో మా పిన్నమ్మ వినగానే విన్నవింపు. మహారాజాది బిడ్డల మంజుల వాటను వినినా, మహారాజాని బిడ్డల మంజుల వాకము వినినా. అయితే మాగలునయ్య మదిలో ఎవ్వరికైనా, మైపే మాగలుగునయ్య మహిళోనెవ్వరికైనా. మహారాజాది బిడ్డల మంజుల వాటను వినినా, మహారాజాని బిడ్డల మంజుల వాకము వినినా. ప్రాణేశ్వర వీళ్ళ ముద్దు ముద్దు మాటలు వింటుంటే నా మనసుకి ఎంతో ఆనందమైన నాదా. ఢిల్లీ జమా బందికి రగదలచితిని, ఢిల్లీ బందికి వెళ్ళినాగలచితిని. పిల్లలనిటు విరచిపోవ వీటి కలిగే రామనిని, పిల్లని కలిసిపోవ ప్రీతి కలిగే రామనికి. వీటి కలిగే రామనిని, ప్రీతి కలిగే రామనికి. ఢిల్లీ జమా బందికి రగదలచితిని. ఢిల్లీ బందికి వెళ్ళినాగలచితిని. తెలియమని నేను ఢిల్లీ జమ్మబందికి పోవలేస్తుంది కావున నా బిడ్డలను కూడా నా వెంబడే పోవలేనని నా మదిలో భావించుతున్నవాడు. నాదా బాలలు నా బంధనున్న పనికి రాగ ప్రాణనాద, బాలను నా వంతనుల పనికి రాల ప్రాణనాల. వేల నుంచి వేల ఉంది ఎదురాదని వింటురాగా, ఏలను ఈ వేల బూదియాల జంతునాల. వేల నుంచి వేల ఉంది కాలిన ప్రాణనాద, ఏలను ఈ వేల బూది చాలును కో ప్రాణనాల. బాలలు నా బంధనున్న పనికి రాగ ప్రాణనాద, బాలను నా వంతనుల పనికి రాల ప్రాణనాల. ప్రాణేశ్వర ఈ బాలికలు నా వద్దనుందా పనికిరాదా? ఈ పేద బుద్ధి నీకు ఎటులా జనించను కానీ నాకు తెలియదు. ఇదంతా నా కర్మ కదా నాదా. కన్న తండ్రి మేము మా పెళ్లి వద్దనుండెదాము, కన్న తండ్రి మేము మా పిన్ని వద్దనుండెదాము. పొన్నుగాను నీవు ఢిల్లీ పట్టణముకు పోయిరమ్ము, పన్నుగాను నీవు ఢిల్లీ పట్టణముకు పోయినాము. కన్న తండ్రి మేము మా పెళ్లి వద్దనుండెదాము. కన్న తండ్రి మేము మా పిన్ని వద్దనుండెదాము. తండ్రి మేము మా పిన్ని వద్దనే ఉండదా నీవు సంతోషంగా ఢిల్లీ పట్టణంకు పోయిరా. కలిగి నా బిడ్డలను కరుణి పోషించెదము, కలిగి నా విద్యలను కరుణి పోషించెదము. కలిగాకి ఎంతకైన నా మనసు నొప్పకుంటే, మహిళాక్షి ఎంతకైన నా మనసు నొప్పకుంటే. నా మనసు నొప్పకుంటే, నా మనసు నొప్పకుంటే. కలిగి నా బిడ్డలను కరుణి పోషించెదము. కలిగి నా విద్యలను కరుణి పోషించెదము. చెలిమని నే వచ్చునగా నా బిడ్డలను నీవెట్లు పోషించదవు.
నా మనసు మాత్రము నమ్మకుండే. నమ్మకున్న ఎల్లగొని పొమ్ము నీవు ప్రాణనాథ. నమ్మకున్న ఎల్లగొని పొమ్ము నీవు బిడ్డలను. మరి నీలాంటి వాణి జంతులనే చూడలేదు. నమ్మకున్న ఎల్లగొని పొమ్ము నీవు బిడ్డలను. నాదా అట్లు నమ్మకున్న వేళలా నీ బిడ్డలను వెంటనే తీసుకొని పొమ్ము కదా. వద్దు వద్దు భిన్నమని వదననేమో ఎలాము. వద్దు వద్దు భిన్నమని వదననేమో ఎలాము. రతిలేక నీవు మోయమ్ము సంతోషముగను. రతిలేక నీవు మోయమ్ము సంతోషముగను. వద్దు వద్దు భిన్నమని వదననేమో ఎలాము. వద్దు వద్దు భిన్నమని వదననేమో ఎలాము. కనుక నీవు ఎంత మాత్రము మా పిన్నిని వదిలిపో. నీవు సంతోషంగా ఢిల్లీకి పోయినావు. సరే సరే ఎడులైన వారికి